హాయ్ ఫ్రెండ్స్, చాలా రోజుల నుంచి నా కుకింగ్ వీడియోస్ బాగా మిస్ అయినట్టున్నారు కదా. అందుకే ఈరోజు మంచి హెల్తీ డిష్తో అయితే మేము ముందుకు వస్తాను. అదేంటి రాగిపిండి తోప. ముందు ఒక గిన్నెలోకి 1.5 గ్లాస్ వరకు వాటర్ తీసుకొని ఇందులో 30 గ్లాస్ వరకు బెల్లం తురుము తీసుకోవాలి. మీ స్వీట్ ఎక్కువ తింటే కొంచెం ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇందులో కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకొని వాటర్ బాగా బాయిల్ అవ్వాలి. వాటర్ బాగా మరిగిన తర్వాత రాగిపిండి అనేది ఒక గ్లాస్ వరకు పడుతుంది. ఒకవేళ లూజ్ అయిపోతే పిండి ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ టైట్ అయితే పిండి వేయడం ఆపేయండి. అలా బాగా ఉండలు కట్టకుండా కలుపుకోవాలన్నమాట. కొంచెం కష్టమే కానీ ట్రై చేస్తే ఈజీయే. బాగా కలుపుకొని ఇలా దగ్గరికి అయిన తర్వాత దించేసి నెయ్యి వేసుకొని బాగా కలిపేసుకోవాలి. మీకు బాల్స్ చుట్టడం కష్టం అనిపిస్తే ఒక గిన్నెకి నెయ్యి రాసుకొని గరిటె తీసి వేసుకొని ఇలా తిప్పుకుంటే ఈజీగా బాల్స్ అయిపోతాయి అన్నమాట. నేను ఎక్స్ట్రా గ్యాన్స్ కోసం అని చెప్పేసి కోరిన కొబ్బరి తురుము ఉంటుంది కదా, అది కూడా యాడ్ చేశాను మీదన. అంతే సింపుల్గా మన రాగిపిండి తోప అయితే రెడీ అయిపోయింది. ఈ తోప అనగానే నాకు మా నాన్నమ్మ గుర్తొస్తుంది అనమాట. ఎందుకంటే చిన్నప్పుడు తోప ఉప్మా ఏదైనా పెద్దవాళ్ళ చేతిలో ఏదో మ్యాజిక్ ఉంటుంది కదా. మరి అగ్గడు కూడా రాగిపిండి తోప బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీకు సబ్బు యూట్యూబ్ ఛానల్ ఫాలో అవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఒక లైక్ కొట్టండి.